హెల్త్. మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మీరు నీరు ఎక్కువగా తాగడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం చేయాలి. కూరగాయల్లో టమాటాలు, బీట్రూట్లు ఎక్కువ తినకూడదు. అదేవిధంగా ఆకుకూరల్లో పాలకూర ఎక్కువగా తినకూడదు. పాలకూరలో మరియు బీట్రూట్లో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి, కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు ఏర్పడడానికి చాలా అవకాశం ఉంది. కొన్ని కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని అద్భుతమైన ఆహారాలు తెలియజేస్తాను చూడండి. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఎక్కువ మొత్తంలో గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి. ఉదయం పూట కనీసం 1/2 లీటర్కి పెచ్చు గోరువెచ్చని నీరు తాగాలి. మీ మూత్రపిండాలు లేదా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రెడ్ బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ రెడ్ బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా స్ట్రాబెర్రీలలో యాంథోసైనిన్లు అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల నష్టాన్ని తగ్గించి వాపును తగ్గిస్తాయి. క్యాబేజీ అనేది ఇందులో ఎక్కువగా పురుగు మందులు ఉంటాయి కాబట్టి బాగా శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళలో అర్ధగంట సేపు కల్లుప్పు వేసి నానబెట్టి తరువాత ముక్కలుగా కోసుకొని ఇది కూరగా వండుకొని తినాలి. క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో పొటాషియం తక్కువగా ఉండడం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. క్యాలీఫ్లవర్ ఇది కిడ్నీ ఆరోగ్యానికి మంచిది, కానీ ఇందులో ఎక్కువ పురుగు మందులు ఉంటాయి కాబట్టి గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి వాడుకోవాలి. పురుగులు ఉన్నాయా లేదా అన్నది చాలా పరిశీలనగా చూసుకోవాలి. క్యాబేజీకి, పెసరపప్పుకి, అదేవిధంగా కీరా దోసకాయకి ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసే లక్షణాలు ఉంటాయి. జాగ్రత్త సుమ. పెద్ద ఉల్లిపాయలు లేదా నీరుల్లిపాయలు అనేవి కిడ్నీల ఆరోగ్యానికి మంచిది. వీటిలో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఉల్లిపాయలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఉల్లిపాయలు తరిగే ముందు పొట్టు శుభ్రంగా తీసి గోరువెచ్చని నీళ్ళలో కాసేపు నానబెట్టాలి. కొద్దిగా ఉప్పు వేయాలి. ఎందుకంటే ఇందులో పురుగు మందుల అవశేషాలు, అదేవిధంగా రసాయనిక ఎరువుల అవశేషాలు ఉంటాయి. జాగ్రత్త సుమ.